హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెసిపీని అయితే నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. దొండకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. రోజు కర్రీస్ తిని తిని బోర్ అనిపించినప్పుడు నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటూ ఉంటాను. మరి ఇంకెందుకండి లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా దొండకాయలను క్లీన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలు, 1.5 స్పూన్ మినపప్పు, 10 జీడిపప్పు పలుకులు, అలానే 2 స్పూన్ల వరకు శనగపప్పు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి కాస్త ఫ్రై అయ్యాక 5 లేదా 6 పచ్చిమిర్చి తుంచి తీసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలని దంచి తీసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్ గా కాస్త కరివేపాకు యాడ్ చేసి ఫ్రై అయ్యాక వీటన్నిటిని పక్కకు తీసి చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక అందులోనే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి వీటితో పాటు 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. ముక్కలు పచ్చివాసన వస్తే పచ్చడి టేస్ట్ బాగోదు కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయిపోయినట్టేనండి. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ రెడీ చేసుకుని తాలింపు ఉంది కదండి, అది అలానే దొండకాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి తీసుకుందాము. ఇందులోనే పులుపు కోసం చింతపండు అయినా తీసుకోవచ్చు, లెమన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 లెమన్ పిండి తీసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఫైనల్గా అయితే ఈ పచ్చడి టేస్ట్ని ఇంకాస్త పెంచడం కోసం తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టిన పచ్చడిలో కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడి కలిపి తింటే ఉంటుందండి. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. చాలా కమ్మగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.